అందరికీ నమస్తే. మనం మే నెలలో రాశి ఫలాలు మారినవి అసలు ఎవరికి ఎలా ఉండబోతుంది ఏంటి అనేది మే నెల మాస ఫలాల వీడియోలో మనం చూసాం కదా. ఇప్పుడు జూన్ మాసంలో ఎలా ఉండబోతుంది, ఏ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు వస్తాయి, లేకపోతే ఏమైనా నష్టాలు ఉన్నవారు ఎలాంటి పరిహారాలు చేయాలి అనేది మనకు తెలియజేయడానికి మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య ఆధ్యాత్మికవేత్త భార్గవి బూదరాజు గారు మనతో పాటు ఉన్నారు. అమ్మని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అమ్మ నమస్కారం. నమస్తే అండి. ఎలా ఉన్నారమ్మా? బాగున్నామండి. అమ్మ, ఇప్పుడు మనం కిందటి వీడియోలో మే నెల మాస ఫలాల గురించి మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు అలాగే జూన్ మాసం గురించి మాట్లాడుకుందాం. అసలు జూన్ మాసంలో రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి, ఏ రాశుల వాళ్ళకి మంచి ఫలితాలు ఉండబోతున్నాయి? శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. జూన్ నెలలో అత్యద్భుతమైనటువంటి శుభకరమైనటువంటి ప్రధానమైనటువంటి గ్రహము గురువు మారబోతున్నారు. ఓకే. ఈ జూన్ 1వ తేదీ రాత్రికి తన ఉచ్చస్థానమైన కర్కాటక రాశిలోకి మారబోతున్నారు. ఓకే. అలాగే ఇప్పుడు కుజుని యొక్క స్థితి సంచారము మేషరాశిలో ఉంది. అలాగే రవి బుధుల సంచారము వృషభ రాశిలో ఉంది. గురువుతో పాటు శుక్రాచార్యుల వారు కూడా మనకి మిథున రాశిలోనే ఉన్నారు. ఓకే. అంటే రవి ఒక్కరే వృషభ రాశిలో ఉన్నారు. బుధ గురు శుక్రులు ముగ్గురు కూడా మిథున రాశిలో ఉన్నారు. గురువు వెంటనే మారిపోతున్నారు. ఓకే. జూన్ నెలలోనే ఈ 1వ తేదీన రాత్రి మారిపోతున్నారు. కాబట్టి చాలా చాలా అద్భుతమైన ఫలితాలు. అంటే రవి మారుతున్నారు, కుజుడు మారుతున్నారు, బుధ శుక్రులు మారుతున్నారు, గురువు గారు మారుతున్నారు. 5 గ్రహాలు మారుతున్నాయి. ప్రతి 2.5 రోజుకి చంద్రుడు మారిపోతారు. కాబట్టి చంద్రుడు కూడా మారిపోతున్నారు. నెల అంతం వచ్చేటప్పటికల్లా ఇప్పుడు ఈ వృశ్చిక రాశిలో ఉన్నవారు నెల ఆఖరు వచ్చేటప్పటికి, మాసాంతం వచ్చేటప్పటికి ధనుసు రాశిలోకి వెళ్తున్నారు. అంటే ఏ రాశిలో ఉన్నప్పుడు ఆ రాశిలో ఫలితాలే చంద్రుడు ఇస్తారు. కాబట్టి చంద్రుడి గురించి అంతగా భయపడవలసిన అవసరం లేదు. కానీ మిగతా గ్రహాలు గురించి కొంచెం ఆలోచించాలి. శని గారి యొక్క స్థితి సంచారం ఎప్పుడైతే మీన రాశిలో ఉందో, మరి ఏ రాశుల వాళ్ళకి ఏలినాటి శని ప్రభావం ఉంటుంది అంటే కుంభరాశి వాళ్ళకు ఉంటుంది, అలాగే మీనరాశి వాళ్ళకు ఉంటుంది, మేషరాశి వాళ్ళకు ఉంటుంది. ఈ 3 రాశుల వారికి కూడా కొంచెం ఇబ్బందికరమైన ఫలితాలు ఉండబోతున్నాయి. అలాగే ధనస్సు రాశి వారికి అర్ధాష్టమ శని సంచారం జరుగుతోంది. కాబట్టి కొంచెం ఇబ్బందికర పరిస్థితుల్ని వీరు ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే సింహరాశి వారికి ఈ శనిగారి సంచారం అష్టమ స్థానంలో ఉంటున్న కారణం చేత వీరు కూడా కొన్ని రకాల శనిగారి దుష్పరిణామాలకి కొంచెం ఇబ్బందులు పడవలసి వస్తుంది. కాబట్టి శనిగారికి తప్పనిసరిగా స్తోత్రపారాయణాలు చేసుకోవాలి, తైలాభిషేకం చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే కొన్ని నల్ల నువ్వులు దానం ఇవ్వడము చాలా చాలా మంచిది. హనుమాన్ చాలీసా పారాయణ చేయడము చాలా చాలా మంచిది. ఈ రాసుల వారు ఈ జాగ్రత్తలు అయితే ముందు తప్పనిసరిగా తీసుకోవాలి. తదుపరి కుజుని యొక్క గమనము ఎప్పుడైతే మేషరాశిలో ఉంటోందో, కొన్ని రోజులు మేషరాశిలో ఉంటుంది ఈ జూన్ నెలలో. అయితే ఇక్కడ రుచిక మహాపురుష యోగాన్ని సూచిస్తుంది. జన్మజాతకంలో అయితే ఖచ్చితంగా రుచిక మహాపురుష యోగం అనే చెప్తాము. అయితే మనం గోచారం కాబట్టి గోచారంలో యోగాలను ఎక్కువగా తీసుకోము. అందువల్ల ఏమవుతుందంటే కొంచెం ఫలితం తగ్గినట్టుగా ఉంటుంది. కానీ స్వస్థానంలో ఉన్నటువంటి గ్రహము అత్యద్భుతమైన ఫలితాలను ఇస్తుంది ఎప్పుడు కూడాను. కాబట్టి ఇక్కడ స్వస్థానంలో ఉన్న మేషరాశికి, మేషరాశి వారికి చాలా చాలా మంచి శుభ పరిణామాలు ఉంటాయి. మేషరాశి వారికి చాలా బాగుంటుంది అని చెప్పాలి. అలాగే రవి యొక్క గమనము వృషభ రాశిలోకి ఉండి కొంచెం ఈ నెల మధ్యలోకి వెళ్ళేటప్పటికి 15వ తేదీ లేదా 16వ తేదీ ఆ 2 రోజుల్లోనూ మిథున రాశిలోకి మారిపోతున్నారు. మిథున రాశిలో ఉన్నటువంటి శుక్ర బుధులు ఇద్దరు కూడా కర్కాటక రాశిలోకి గురువు గారితో పాటు మారిపోతున్నారు. కాబట్టి శుభగ్రహాలు కర్కాటక రాశిలోకి వచ్చేస్తున్నాయి. ఇది చాలా అద్భుతమైన సంచారం అవుతూ ఉండగా మిథున రాశిలో రవి గారి సంచారం కానీ, వృషభ రాశిలోకి కుజుని సంచారం కానీ, కర్కాటక రాశిలోకి గురు చంద్ర బుధుల సంచారం కానీ, ఇవన్నీ కూడా చాలా మంచి ఫలితాలనే సూచిస్తూ ఉన్నాయి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. అలాగే మాస ప్రారంభంలో ఉన్నటువంటి వృశ్చిక రాశిలో చంద్రుడు నీచిపడి ఉంటారు. అయినప్పటికీ కూడా శుభ ఫలితాలే ఇస్తారు. ఆయన
చాలా రాసుల వారికి. అలాంటి శుభ ఫలితాలు ఉంటూ మాసాంతం వచ్చేటప్పటికి ధనుసు రాశిలోకి ఉన్నారన్నమాట ఆయన. ఓకే. మొత్తం అన్ని రాశి చక్రంలో మొత్తం ఆ రాశి చక్రాన్ని భచక్రము అని పిలుస్తాము. ఈ భచక్రానికి మొత్తం తిరిగి తిరిగి మళ్ళీ 28 రోజుల కాలం అయ్యేటప్పటికి ఆయన ఎక్కడ ఉన్న రాశి దగ్గరికి మళ్ళీ అక్కడికి వచ్చే అవకాశం ఉంది. ఓకే. కానీ ఒక 2 రోజుల గమనం ఉంటుంది కాబట్టి ఆయనది ఒక్కొక్క ఆ, రాశి నుంచి మారాలంటే ధనస్సు రాశిలోకి వచ్చేస్తారు. ధనస్సు రాశిలో చాలా అద్భుతమైన ఫలితాలను ఇస్తారండి. అమ్మ, మే నెలతో పోలిస్తే జూన్ నెలలో ఏమైనా మార్పులు వచ్చే ఛాన్స్ ఉందంటారు? చాలా ఉన్నాయి. గ్రహస్థితులు అన్నీ మారాయి దాదాపుగా. ఇప్పుడు మే నెలాఖరులోనే మనకి ఈ గురు శుక్రులు మారి ఉన్నారు. జూన్ నెలలో 100% శుక్రాచార్యుల వారు మారిపోయారు, బుధుడు మారిపోయారు, గురువు మారిపోయారు, రవి మారారు, కుజుడు మారుతున్నారు. మరి ఇన్ని రకాలుగా మారుతూ ఉన్నప్పుడు గ్రహాలు చాలా చాలా ఫలితాలు మారిపోతాయండి. ఒక్క చంద్రుడు మారుతూ ఉంటేనే కొంచెం ఫలితాలు మారుతాయి. అలాంటిది రవి, కుజ, బుధ, శుక్ర, గురు ఇంకా 5 గ్రహాలు మారుతున్నాయంటే చాలా పెద్ద పెద్ద మార్పులు ఉంటాయి. ఓకే అమ్మ, మరి ఇప్పుడు ఏ రాశి వాళ్ళకైనా డబ్బు విషయంలో కానీ ఉద్యోగం విషయంలోకైనా ఏదైనా మార్పులు వచ్చే ఛాన్స్ ఉందంటారు? మార్పులు వచ్చే ఛాన్సులు అంటే కర్కాటక రాశి వారికి చాలా చాలా బాగుంటుంది, అద్భుతంగా ఉంటుంది. కర్కాటక రాశికి రాశిలోకే గురువు ఉచ్చ స్థానం పొంది ఉన్నారు కాబట్టి అద్భుతమైన మార్పులు ఉంటాయి. అలాగే మిథున రాశి వారికి కూడా చాలా అద్భుతమైన మార్పులు ఉన్నాయి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతుంది. కన్యా రాశి వారికి చాలా బాగుంటుంది. తులారాశి వారికి కొంచెం అటు ఇటుగా ఉంటాయి ఫలితాలు. వృశ్చిక రాశి వారికి చాలా చాలా బాగుంటుంది. మకర రాశి వారికి అద్భుతంగా ఉంటుంది. మీన రాశి వారికి అద్భుతంగా ఉంటుంది. కొన్ని రాశులకి ధనయోగాలు బాగా పడుతున్నాయండి. అందులో చీకు చింత లేకుండా కళ్ళు మూసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట. అంత అద్భుతంగా ధనయోగాలు పడుతున్నాయి. అమ్మ, మరి వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? ఈ జూన్ నెలంతా కూడా వృషభ రాశి వారికి మిశ్రమ ఫలితాలని చెప్పాలి. ఎందువల్ల అంటే 1వ తేదీన ఈ నెల ప్రారంభంలో అనేక విధాలుగా ఇప్పటి వరకు ఎంత సంతోషంగా గడుపుతూ వచ్చారో అలాంటి పరిస్థితులే ఉంటాయి. 1వ తేదీ రాత్రి నుంచి గురువుగారు మారుతున్నారు, తృతీయంలోకి మారుతున్నారు. కాబట్టి పట్టుదల ఎక్కువగా పెట్టుకోవాలి. కొన్ని పనులు అయ్యేటటువంటి పరిస్థితి ఉండదు. కానీ శనిగారి బలం చాలా బాగుంది కాబట్టి చాలా వరకు పనులు అయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. లాభస్థానంలో శనిగారు ఉన్నారు అంటే ఎక్కడెక్కడ మనకి నష్టాలు అనేది లేకుండా చేసేస్తారైనా, కాబట్టి లాభం వస్తుంది. మరి గురువు యొక్క పరిస్థితి తృతీయ స్థానంలో ఉన్నందువల్ల ఇంకా ఏమైనా ఇబ్బందులు కనిపిస్తుంటాయా గురువు గారి వల్ల అంటే కొన్ని రకాల ఇబ్బందులు. ఎలాంటివంటే దూర ప్రాంతాలకు వెళ్ళడము, మళ్ళీ అక్కడ ఏమీ పనులు అవ్వక ధన వ్యయం అయ్యి వెనక్కి రావడము, ఇలాంటి పరిస్థితులు ఉంటాయి. వీళ్ళు ధైర్యంగా సాహసంగా ధైర్య సాహసే లక్ష్మి అన్నట్టుగా నిర్ణయాలు తీసుకోవాలి. అలా నిర్ణయాలు తీసుకోవడానికి భయపడి తీసుకోకుండా ఉంటారు. వృషభ రాశి వారికి గురుబలం అస్సలు లేదు, శనిగారి బలం ఉంది. దాని వల్లనే ఇక్కడ శుభాశుభ మిశ్రమ ఫలితాలు అయిపోతున్నాయి. కానీ నెల ప్రారంభం అవ్వడం అనేది ఒక విధంగా చెప్పాలంటే శుభమైనటువంటి గ్రహస్థితులతో ప్రారంభం అవుతోంది. కానీ అంత శుభకరంగా నెలంతా సాగడం కష్టం. మాతృవర్గ రీత్యా ఇబ్బందులు ఉంటాయి. విద్యార్థులు కూడా చాలా ఎక్కువగా కష్టపడవలసి ఉంటుంది. సంతానానికి సంబంధించి ఇబ్బందులు ఉంటాయి. అలాగే లాభాల బాటలో ఉన్నారు, లాభాలు బాగా మంచిగా వెళ్తున్నాయి అన్నమాటే కానీ కడుపులో ఒక విధమైన భయం ఉంటుంది. అరే ఇది ఎప్పుడుదో ఏదో అదృష్టపూర్వకంగా వచ్చేసింది తప్ప మనము కష్టపడిన దానికి వచ్చిన కృషికి వచ్చిన ఫలితం కాదు కదా ఇది అనేలాంటి ఆలోచనలు వీళ్ళకి వస్తూ ఉంటాయి. అయితే అంతగా నిరాశ పడకూడదు. ఇప్పుడు శుభాశుభ మిశ్రమం, జీవితం అంటేనే కష్ట సుఖాలు రెండు ఉంటాయి అని చెప్పి మనము చెప్పుకుంటూ ఉంటాం. కొన్ని రోజులు బాగుంటుంది, కొన్ని రోజులు బాగుండదు, లేదా ఒక్కరోజు బాగుంటుంది, ఒక్కరోజు బాగుండదు. ఇది ఈ సర్కిల్ అనేది అలా జరుగుతూనే వెళ్తుంది. కాబట్టి తప్పనిసరిగా వీళ్ళు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలంటే గురువుల్ని సేవించాలి, ఆశ్రమానికి వెళ్ళాలి, ఆలయానికి వెళ్ళాలి, అలాగే బంధువర్గాన్ని బాగా ఆదరించాలి. అంటే ధనం ఇచ్చి వాళ్ళకేదో మంచి చేసుకోవడమో లేకపోతే వాళ్ళ ఖర్చులన్నీ మనం భరించడమో కాదు. వాళ్ళ కష్టాన్ని మన కష్టంగా భావించడం,
మనకి కష్టం వస్తే ఆ బంధువర్గంలో ఉన్నటువంటి ఆత్మీయులు ఎవరో ఒకళ్ళు ఉంటారు కదండి, అవును. వాళ్ళకి కొంచెం చెప్పుకొని ఏం చెయ్యాలి ఏంటి అని అడగడం, ఇలాంటివి గనక చేస్తూ ఉన్నట్టయితే చాలా వరకు కొంచెం మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంది. అయితే మాట తీరు మటుకు ఈ జూన్ నెలలో వృషభ రాశి వారికి చాలా బాగుంటుంది. ఓకే. వాళ్ళు చాకచక్యం కలిగి, చక్కగా మెళకువ కలిగి, మంచి మాటతో అన్ని పనులు చేసేసుకోవచ్చు. ఓకే. అలాంటి మాట తీరనమాట. అసలు ద్వితీయ స్థానంలో శుక్రుడు, బుధుడు అద్భుతమైన స్థితిలో ఉన్నారు వాళ్ళు. ఆ స్వస్థానంలో బుధుడు ఉన్నారు కదా, అలాగే మిత్రక్షేత్రంలో శుక్రుడు ఉన్నారు. అది వాక్ స్థానంలో. తీయటి మాటలు చెప్పి పనులన్నీ చేసేసుకోవచ్చు. ఓకే. జాగ్రత్తగా తెలివితేటలతో వీళ్ళు ప్రవర్తించుకుంటూ వెళ్ళినట్టయితే వీళ్ళకి చాలా వరకు అన్ని మంచి ఫలితాలు ఉంటాయండి.